ఒక సీఎం స్థాయి మాజీ సీఎం కొడుకు మీద కాంపిటేట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. మీరు పోటీ చేయండి, మేము మీకు అండగా ఉన్నాం, మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ మీకు అండగా ఉంటారని చెప్పి మాకు అభయం ఇచ్చి పంపించారు. చాలా సంతోషంగా ఉంది. కొండంత అండగా మాకు మా వెనక జగన్ గారు ఉన్నారు. సామాజిక న్యాయం చెయ్యాలి, చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో చెప్తారే కానీ అవన్నీ మాయ మాటలు, కానీ జగన్ గారు చేసి చూపిస్తున్నారు. ఓకే, దానికి ఎగ్జాంపులే మంగళగిరి. ఓకే, చాలా కాలం ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మళ్ళీ కేటాయిస్తారని, గంజి చిరంజీవులకు మళ్ళీ ఇస్తారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి కదమ్మా. చివరి నిమిషంలో లావణ్య గారి పేరు వచ్చింది తెరపైకి. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎంతకాలం పట్టింది? ఒక 1 month లో అయిందా, లేదంటే 2 days? 3 months చిరంజీవి గారు ఇన్ఛార్జిగా ఉన్నారండి. ఆ తర్వాత సర్వేలు అన్నారు. ఈ లావణ్య పేరు అనౌన్స్ చేసిన తర్వాత కూడా 20 days 30 days జరిగింది. ఓకే, అంటే మీకు ఆల్రెడీ ఎమ్మెల్యేగా అనుభవం ఉంది, మీరు జెడ్పీటీసీగా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మున్సిపల్ చైర్మన్ గా చూసారు కదా. మీకెందుకు రాలేదు అవకాశం? మీ కూతురికి ఎందుకు వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూత్కి అవకాశం ఇవ్వాలని, ఓకే, యంగ్స్టర్స్ని పైకి తీసుకురావాలి, రాజకీయాల్లోకి తీసుకొస్తే అదొక విప్లవాత్మకమైన అభివృద్ధి యువతలో తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు చూడండి చాలా మందికి యూత్కి ఇచ్చారు, యువతకి. ఓకే, రైట్. లోకేష్ గారు ఇక్కడ చాలా కాలంగా అంటే ఫోకస్ చేయడమే కాదు, ఈ మధ్య ప్రచారం కూడా స్టార్ట్ చేసి అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ యొక్క కడపలు కూడా తొక్కేస్తున్నారట ఓట్లు అడగటానికి. మరి మీ ప్రచారం ఎలా జరుగుతోంది ఏంటి? ఆయన పెత్తందారుల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, మేము పేదవారి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఓకే, అదే పెత్తందారులకి పేదవాళ్ళకి ఉన్న తేడా. ఓకే, రైట్. వెరీ అంటే పెత్తందారులకి పేదవారికి జరుగుతున్న యుద్ధం ఇది. ఇక్కడ జరుగుతున్న యుద్ధం కూడా అదే, పెత్తందారులకి పేదవారికి. ఓకే, రైట్. మీ చేనేత సామాజిక వర్గం యొక్క అండదండలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో మీకు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వాస్తవంగా మా చేనేత వర్గం ప్రజలందరూ ఎక్కువగా అర్బన్స్లో టీడీపీకే ఉండేవాళ్ళు, కానీ మాకు సీట్ ఇచ్చిన తర్వాత మనకి సీట్ ఇచ్చారు, మన అమ్మాయికి సీట్ ఇచ్చారు. ఇచ్చింది ఒకటే స్టేట్లో మనం నిలుపుకోవాలి, ఖచ్చితంగా మన అమ్మాయిని గెలిపిస్తాము, మీరు ధైర్యంగా ముందుకు పండి అని మాకు వెన్నంటి ధైర్యం చెప్తున్నారు. ఓకే, రైట్. సో లావణ్య గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ మదర్ నుంచి రోజు ప్రచారంలో ఏం మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి ఏమైనా తెలుసుకుంటున్నారా? మెలకులు చూసి నేర్చుకోవడం కానీ అలా? చూస్తున్నానండి, బాగా కష్టపడుతున్నారు. నేను ప్రచారానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అసమ్మతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అమ్మ బాగా మాట్లాడి మా పార్టీ వైపుకి కన్విన్స్ చేయటం. ఆమెకి చాలా వర్క్, చాలా నాకన్నా కూడా తను చాలా వర్క్ ఎక్కువ చేస్తుంది. ఓకే, సో మీరు గెలిస్తే ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇస్తాను. మేమందరం కలిసి జగనన్నకి, ఎవరైతే సామాజిక న్యాయం చెయ్యాలి, పేదల గౌరవంగా బతకాలి, వాళ్ళ ఆత్మ ధైర్యాన్ని నింపాలి అని ఎవరైతే ప్రయత్నం చేశారో అన్న ఇది మరి మేము చేసి చూపించామని చెప్పి చూపిస్తాం. ఓకే, మీ పాప మొదటి రోజు ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది కమలమ్మ గారు? ఎందుకంటే మీరు అన్నారు పుత్రోత్సాహమే వాళ్ళు మన కళ్ళ ముందు సక్సెస్ అయి ఉంటే అని. చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ సారి బయటకు వచ్చింది కదా, తను ఇంత ఎండలో కష్టపడగలదా, చేయగలదా అని అనుకున్నాము. ఎప్పుడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం కానివ్వండి, నలుగురిలో మాట్లాడడం కానివ్వండి ఎప్పుడు జరగలేదు తను. నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తను మా పాపని చాలా మందికి తెలియదు. అంటే హౌస్ ఒకటి, పాలిటిక్స్ ఒకటి సపరేట్ అయిపోయింది నాకు. అలా ఉండేది. నెగ్గుకు రాగలుగుతుందా, కష్టపడగలదా అనుకున్నాను. తను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మెరుగ్గా దూసుకెళ్తుంది. ఓకే, కొన్ని ఏళ్ల కాలం నిరంతరం ప్రజల్లో ఉండి టికెట్ కోసం ఎదురు చూస్తూ టికెట్ వచ్చినా గెలవక కష్టాలు పడుతున్న వాళ్ళు అనేకం ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు కదా. అసలు అనూహ్యంగా లావణ్య గారు టికెట్ తన ఖాతాలో వేసేసుకోవాలి, ఎలా చూడాలి? అదృష్టం అంటారా,
చేసిన హార్డ్ వర్క్ కి రికగ్నైజేషన్ అంటారా? అదృష్టం అని కూడా చెప్పాలండి. చాలా మంది వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు పాపం. వర్క్ చేస్తూనే వాళ్ళ లైఫ్ అంతా అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. టికెట్ తెచ్చుకోవడం ఒక వంతు అయితే, తెచ్చుకున్న తర్వాత గెలవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఏమీ కష్టపడకుండానే లావణ్యకి సీట్ రావడం, సీఎం గారు పిలిచి మీ పాపను నిలబెట్టండి బాగుంటుంది అని చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. ఓకే. అసలు తనకి పాలిటిక్స్ లో ఇప్పుడెళ్ళే రావాలని ఇంట్రెస్ట్ లేదు, ఇంకొక 5 years తర్వాత వద్దామని అనుకున్నారు వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైతే సీఎం గారు పిలిచి ఇస్తామన్నప్పుడు మేము అదే అనుకున్నాం. ఎంతో మంది కష్టపడుతున్నారు సీట్ల కోసం, సీట్లు రాక ఎంత కష్టపడి ఆస్తులు పోగొట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని ఇబ్బందులు పడేవాళ్ళు అన్నారు. మనకి ఇస్తామన్నప్పుడు మనం ఎందుకు వద్దనాలి, ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. రైట్. జగన్ గారి బస్ యాత్ర స్టార్ట్ అయింది మేమంతా సిద్ధం పేరుతో. మరి మీ తరపున ప్రచారం చేయడానికి ఎప్పుడు వస్తున్నారు? అయినా చెప్పారా మీ నియోజకవర్గానికి వచ్చి మీ తరపున సపోర్ట్ చేస్తాను అని చెప్పి? ఇంకా చెప్పలేదు కానీ ఖచ్చితంగా వస్తారండి. మేమంతా సిద్ధం అని ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు, అందులో భాగంగానే వస్తారు. ఓకే. మేమందరం కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాం. ఓకే. సో ఆయన రావడంతో మీ గెలుపుకి నాంది పడినట్టు అవుతుందని భావిస్తున్నారా? అవును, ఖచ్చితంగా. ఓకే, రైట్. మంగళగిరి ప్రజలకి తల్లి కూతుర్లుగా మీ సందేశం ఏంటమ్మా? ఎందుకు గెలిపించాలి మిమ్మల్ని? అఫ్ కోర్స్ మీరు చాలా విషయాలు చెప్పినప్పటికీ కూడా ఆవిడ కొత్త, మీ సపోర్ట్తో మీ ప్రేరణతో తను మాట్లాడడం కానీ ప్రచారం చేయడానికి చేస్తోంది. అలా ఏం లేదండి, తను సొంతంగా నేర్చుకుంది, చాలా తొందరగా నేర్చుకుంది. డేస్లోనే మీరుండగా డేస్లోనే నేర్చుకుంది. అంటే వాతావరణం చూస్తుంది కాబట్టి, తెలిసిన వాతావరణం కాబట్టి ఈజీగా తను మెల్ట్ అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ ముందు నుంచి కూడా ప్రజలతోటి ఎంత బాగా మింగిల్ అయిపోయారు. ఓకే. వాళ్ళ ఆదరణ కూడా బాగుంది కాబట్టి ఈ రోజు నెక్స్ట్ జనరేషన్ అయినా నాకు అవకాశం రావటానికి అనేది ఒక ఛాన్స్ గా నాకు అవకాశం వచ్చింది. ఓకే. ఏం చెప్తారు ఫైనల్ గా? ఎందుకు ఓటు వేయాలి మీకే? నారా లోకేష్ ని కాదని, టీడీపీని వద్దనుకొని వైసీపీకి, అది కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అంటే సింగిల్ లైన్ ఆన్సర్. ఎందుకంటే ఇలాంటి సీఎం మరొకరు రారు కాబట్టి మళ్ళీ జగన్ గారిని సీఎం చేసుకోవాలి. సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకొని వెళ్తున్నారు. ఎవరైతే మాయ మాటలు చెప్పకుండా ప్రాక్టికల్గా మనకి చేసి చూపిస్తున్నారో వారిని మళ్ళీ నాయకులుగా చేసుకున్నందువల్ల మన జీవితాలు బాగుపడతాయి. సో మీరు మళ్ళీ జగన్ గారిని సీఎం చేయడానికి మడమ తిప్పని మాట తప్పని నాయకుడిని మళ్ళీ మనం సీఎంగా చేసుకోవాలి. కాబట్టి మన అందరం కూడా మన బ్రతుకులు సామాజికంగా మనం అందరం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న అన్ఎక్స్పెక్టెడ్ పొలిటికల్ లైఫ్ ఇది. అంటే 5 ఏళ్ళు వెనక్కి అనుకుంటే అది ముందుకు వచ్చేసింది మీరు అనుకున్న లైఫ్. దాదాపు లేడీస్కి అలాగే వస్తుంది, నాది కూడా అంతే. ఓకే. వచ్చిన తర్వాత నేర్చుకుంటాము, చేస్తాము. ఏదైనా అంతే కదా, వన్స్ అది అనుకున్నాక వచ్చేసిందంటే దానికి అలా ప్రిపేర్ అయిపోయి దిగిపోవడం ఇంకా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కూడా ఇలాగే కలిసి ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో విజయం సాధించాలి ఎమ్మెల్యే గాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. విష్ యూ ఆల్ సక్సెస్. సో ఇది మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, అలాగే ఆమె తల్లి కమలమ్మ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకు అంటే ఒకవైపు సీఎం నేరుగా బరిలోకి దింపిన అభ్యర్థి, మరొక ప్రత్యర్థి మాజీ సీఎం కుమారుడు, రెండవసారి తన అదృష్టాన్ని పోయిన చోటే వెతుక్కుందామని చెప్పి ప్రచారం చేస్తున్న నారా లోకేష్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈసారి గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా వైసీపీ టీడీపీ మంగళగిరి నియోజకవర్గాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవటం, లోకేష్ కూడా చాలా స్పెషల్ ఫోకస్ ఇక్కడ పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉండడం కొంత క్యూరియస్ ని కల్పిస్తుంది. సో చూద్దాం అదృష్టం ఎవరిని వరించబోతోంది. బీసీల లీడర్ గా చేనేత సామాజిక వర్గం నుంచి టికెట్ దక్కించుకున్న లావణ్యకి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎంత మెజారిటీ కట్టబెడతారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.